ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆరంభంలో ఈరోజు మనం చూడబోయే అంశం దృశ్య తంత్రకళ అంటే విజువల్ ఎఫెక్ట్స్. సాధారణంగా తెలుగు సినిమాలలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా వాడతారు. అయితే ఆరంభంలో ఈ వారం మన అతిథి శ్రీ కోడి రామకృష్ణ గారు. అతని సినిమాలలో విజువల్ ఎఫెక్ట్స్కి ఎంత ప్రాముఖ్యత ఉందనేది మనందరికీ తెలుసు. చర్చ మొదలయ్యే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్స్ మహావీర్ మోటార్స్, వాన్యూస్ అండ్ ఇండియా, మహావీర్ సౌండ్ రూమ్. ఆరంభం ఆన్లైన్ చూడాలనుకునేవారు www.iclickmovies.comకి లాగిన్ అవ్వండి. అయితే ఆరంభం మొదలయ్యే ముందు సీజన్ 1లో ఇదే ఆఖరి ఉపాఖ్యానం. కోడి రామకృష్ణ గారు, ఆరంభానికి స్వాగతం. మీ 30 ఏళ్ల సినీ జీవితం గురించి ముందు చెప్తారా కొంచెం? నా చిన్నప్పటి నుంచి నాకు డ్రామాలంటేనే ఇష్టం. ఒక నూక మంచం వేసి ముందు తెరకట్టి దుప్పటి, చిన్న చిన్న పిల్లలకి పౌడరు కుంకుమ వేసి మేకప్ చేయడం దగ్గర నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచే నేను డెవలప్ చేసి ఒకప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలనుకునేవాడిని అక్కడ ఉండగా. బట్ దాసనారాయణ గారు డైరెక్టర్ అయ్యాక, డైరెక్టర్ అంటే చాలా కాన్సెప్ట్ చెప్పొచ్చు, మనం అనుకున్నది అందరికీ చెప్పొచ్చు అని ఒక నిర్ణయానికి వచ్చి డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. గురువుగారిని రిక్వెస్ట్ చేశాను, ఆయన నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్చుకున్నారు. ఇప్పుడు గత 30 ఏళ్ళుగా సినీ పరిశ్రమలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి? మంచి మార్పులా, చెడు మార్పులని మీరు అనుకుంటున్నారు? ఏది మంచి మార్పే వస్తుంది ఎప్పుడూ కూడా. బట్ దాన్ని మంచిగా చేసుకుంటే మంచి, చెడుగా చేసుకుంటే చెడు, అంతే కదా. మార్పు లేకుండా ఎక్కడ అవ్వదు కదా మనకి. మనిషి ఒక్కడ తప్పించి, సంస్థ తప్పించి, పక్షులు పశువులు తప్పించి కతిమయాన్ని మారుతుంటాయి. బట్ దానికి తగ్గట్టుగా అన్నీ మసులుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. మంచిగా ఉపయోగించుకుంటే మనం డెవలప్ అవుతాం. ఇంకా అంటే మన ఒక కోతి దగ్గర నుంచి మనిషి ఎందుకు అయ్యాడు? ఇలా డెవలప్ అవ్వబట్టే కదా. అలాగే మంచిని ఉపయోగించుకొని చేసే ప్రతి ప్రయత్నం సక్సెసే. మార్పు అనేది చాలా అవసరం. ఇప్పుడు మీరు మూవీలు తీయడం మొదలైనప్పటి నుండి చూసుకుంటే ఒక రకమైన సోషల్ సినిమాలు తీస్తూ 95లోని మీరు అమ్మోర్ సినిమా తీశారు కదా, అందులోని కొన్ని గ్రాఫిక్ ఎలిమెంట్స్ అవి ఇంక్లూడ్ చేశారు. సో ఆ చేంజ్ ఎలా వచ్చింది? ఎందుకు ఆ ఎలిమెంట్స్ ఎందుకు ఇంక్లూడ్ చేయాలని అనుకున్నారు? అంటే నేను ఒక డైరెక్టర్గా ఒక బ్లాటింగ్ పేపర్లా ఉంటాయి ఇప్పుడు నేను. అంటే ఏ కొత్తదనం వచ్చినా సరే దాన్ని అద్దుకుపోవాలి, మన ట్రెండ్లో దాన్ని చేసుకోవాలి, కానీ మన ట్రెండ్ మార్చకూడదు. అంటే యూ కెన్ డెకరేట్ ది ఫ్రేమ్, నాట్ వెంకటేశ్వర బొమ్మ. అలాగా కొత్తగా వచ్చే ప్రతి టెక్నిక్ని మనం ఉపయోగించుకోవాలి. అది ఉపయోగించుకోవాలంటే ముందు కావాల్సింది ఏంటంటే దాన్ని ఏదో ఉత్తినే మనం అప్లై చేయకూడదు. దాన్ని అర్థం చేసుకొని దాని మీద కమాండ్ సంపాదించి అది ఎంతవరకు సక్సెస్, ఎంత కాస్ట్ అవుతుంది, ఎలా ఉపయోగించాలి, ఏ టైమింగ్లో ఉపయోగించాలి అనేది డైరెక్టర్ ముందు అర్థం చేసుకొని ఆ తర్వాత దాన్ని ఉపయోగించుకోవాలి. అప్పట్లో క్రిస్ అనే ఒక ఈజ్ ఫ్రమ్ లండన్ ఈ టెక్నిక్ని అప్లై చేశాడు మా ముందు. చేసి దీనికి ఆపోజిట్గా ఉండే నేటివిటీ కథ కావాలి అని అమ్మోరు కథ రాసి దాంట్లో అప్లై చేశాను. సో కొత్తగా వచ్చే టెక్నిక్ని మనం ఎప్పుడూ కూడా ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. బట్ అది బర్డెన్ కాకూడదు. దాని తర్వాత కూడా చాలా సినిమాలు అంటే సోషో ఫ్యాంటసీ కథనం అని ఉన్న సినిమాలను చాలా తీశారు కదా. కొన్ని క్లిక్ అవుతున్నాయి, కొన్ని అంటే అంత మీరు ఆశించినంతగా ఆడకపోయి ఉండొచ్చు. ఏమైనా నిరాశకు గురయ్యారా, లేదా ఏమైనా అలాంటివి ఏమైనా జరిగాయి? ఫస్ట్ నా లైఫ్ ట్రెండ్ ఏంటంటే మనం సక్సెస్ నుంచి భయం రావాలి, ఫెయిల్యూర్ నుంచి పట్టుదల రావాలి. ఈ రెండు ఉంటే ఎప్పుడు మనకి నిరాశ అనేది ఉండదు. అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలని కూడా ఏమీ లేదు మనకి జీవితంలో. కొన్ని మిస్ అవ్వచ్చు, అది తప్పులేదు. డైరెక్టర్ అనేవాడు అప్పుడప్పుడు మిస్ అవ్వచ్చు, కానీ ఎప్పుడు రిలాక్స్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. ఈ ట్రెండ్ నేను మొదలుపెట్టిన తర్వాత నాకు వచ్చే సమస్య ఏంటంటే నాకు నేనే పోటీ. అమ్మోరు తర్వాత తీసిన దేవికి ఎలాంటి చేయాలి, తర్వాత దేవుళ్ళకి ఎలా చేయాలి, తర్వాత అంజీకి ఎలా చేయాలి, తర్వాత అరుంధతికి ఎలా చేయాలి, ఇవన్నీ ఒకలా ఉండకూడదు. ఉంటే మనం రిపీట్ అయిపోతాం మనం. అందుకని ఆ జాగ్రత్త పడుతూ నేను నా లైఫ్ని, నా సినిమాలు రిపీట్ అవ్వవు, నా సీన్స్ రిపీట్ అవ్వవు, నా గ్రాఫిక్స్ రిపీట్ అవ్వవు. ఆ జాగ్రత్త పడుతూ ముందుకు తీసుకెళ్తున్నాను. ఇందులో జనానికి కొన్ని ఫెయిల్యూర్ అవ్వచ్చు, బట్ నా సినిమాల్లో ఉండే ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే
ఒకవేళ ఫెయిల్యూర్ అయితే దీని బడ్జెట్ ఏంటి, ప్రొడ్యూసర్ ఎలా బయటపడతాడు అనే దానికోసం ఎక్కువ ఆలోచిస్తారు. అందుకని చూడండి, సర్కస్లో పైన ఉయ్యాలు లూగుతుంటుంటే కింద వల కడతారు, ఎందుకంటే ఒకవేళ పడినా అందులో సేవ్ అవుతాడు. అలాంటి వల్లాంటి సేఫ్ నేను చూసుకుంటాను కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా డిసప్పాయింట్ అయినా సరే నా ప్రొడ్యూసర్కి నష్టం రాదు. ఒకవేళ వచ్చినా ఎక్కువ రాదు. వచ్చినా అతనికి మళ్ళీ సినిమా చేసి ఆ నష్టాన్ని ఎలా పూర్తి చేయాలనే శక్తి అవసరం ఓన్లీ ఒక డైరెక్టర్కే ఉంది బాధ్యత. అంటే ప్రొడ్యూసర్ అనేవాడు మనకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు సినిమా ఇచ్చి, అతను బ్రతికుంటేనే ఫిలిం ఇండస్ట్రీ నిలబడుద్ది అని నమ్మినవాడిని కాబట్టి ప్రొడ్యూసర్ జాగ్రత్త నేను ఎక్కువ తీసుకుంటాను. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంటే గ్రాఫిక్స్ విషయం తీసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో అవతార్ సినిమా గురించి చాలా మాట్లాడతారంటే చాలా బాగా గ్రాఫిక్స్ వాడారని. మన ఇండియాలో కూడా ఆ స్థాయికి రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రస్తుతం ఇండియా అంటే హిందీ సినిమాలు తీసుకోవచ్చు, తమిళంలో తీసుకోవచ్చు, మనం చేస్తున్న గ్రాఫిక్స్ ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలని అంటే మనం స్క్రిప్ట్ లెవెల్లోనే జాగ్రత్తలు తీసుకోవాలా లేదా అక్కడ గ్రాఫిక్స్ ఆర్టిస్ట్ని ఇన్వాల్వ్ చేయాలా? ఓకే అండి, మన వాళ్ళు కూడా చేస్తారు, బట్ మన పరిధి ఎంత అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు అవతార్ ఎన్ని సంవత్సరాలు తీశారు, ఎంత ఖర్చు పెట్టి తీశారు, ఆ ఖర్చు మనం పెట్టడానికి మనకు అవసరం లేదు, అవకాశం లేదు. అందుకని మనం ఏదో అవతార్ తీశారు కదా అని మనం కూడా 10 సంవత్సరాలు తీసి అదే 1000 కోట్లతోటి సినిమా తీస్తే అది ప్రొడ్యూసర్కి నష్టం వస్తే మనం భరించలేం కదా. అందుకని మనకుండే సర్కిల్ ఇది. కానీ అలాంటి సర్కిల్ కానీ మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు అంతకంటే బాగా తీస్తారు అని నేను కెమెరాని మామూలుగా మాట్లాడలేదు. ఈజ్ డన్ వెరీ వెల్. వాళ్ళందరూ కూడా మన సెంటిమెంట్కి సంబంధించిన కథలు చేస్తున్నారు. అందులో మనం ఒకప్పుడు ఒక కథ తీశారు మన ప్రొడ్యూసర్. అదేంటంటే ఒక 2 కుటుంబాల మధ్య గొడవ, ఆ గొడవలో ఆ విలన్ ఏం చేయలేకపోతాడు ఆ కుటుంబాన్ని. అప్పుడు తన కూతుర్ని ఆ కుటుంబంలో ఆ అబ్బాయిని ప్రేమించేలా చేస్తాడు. ప్రేమించేలా చేసి ఆ అమ్మాయి ద్వారా ఆ కుటుంబాన్ని నాశనం చేస్తాడు. అదే కథ కదా అవతార్. మన సెంటిమెంట్ని ఫాలో అవుతున్నారు, బట్ వాళ్ళ టెక్నిక్ కూడా చాలా గొప్పగా ఉంది. దాన్ని ఎంజాయ్ చేయాలి, దాన్ని మనం ఇన్స్పైర్ అవ్వాలి. ఇన్స్పైర్ అవి మన పరిధిలో అది ఎలా చేయగలం, అలాంటి గ్రాఫిక్స్ మన పరిధిలో ఎలా చేయగలం అనేది మనం ఆలోచించి జాగ్రత్త పడితే నిజంగా హ్యాట్స్ అప్ టు కెమెరాన్. ఆ కథ చాలా బాగా తీశారు. ఆ గ్రాఫిక్స్ ఎవరు ఊహించిన విధంగా. ముందు గ్రాఫిక్స్ కావాల్సింది ఏంటంటే ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్ జనం ఎవరికి కూడా అర్థం కాకూడదు. మన కళ్ళలో కొన్ని వస్తుంటాయి, అలాంటి డ్రీమ్స్ అన్నీ కూడా ఆ సినిమాలో తీస్తున్నారు. అలా ఉండాలి. కానీ గ్రాఫిక్స్ కేవలం గ్రాఫిక్స్ కోసం ఒక ఫైట్లోనూ దాంట్లోనూ పెట్టేస్తే అది చాలా తప్పు. ఎందుకంటే గ్రాఫిక్స్ అంటే ఎంతోమంది యంగ్స్టర్స్ ఒక యూనిట్ దగ్గర కూర్చొని ఎన్నో రోజులు కష్టపడి చేసే ఫీల్, దాన్ని జనం అందరూ చప్పట్లు కొట్టేలా మనం తీయాలి, థ్రిల్ చేయాలి. అంతేగాని ఏదో గ్రాఫిక్స్ కోసం కథ రాసుకొని గ్రాఫిక్స్ కోసం ఫైట్ పెట్టి ఫైట్లో గ్రాఫిక్స్ ఉపయోగిస్తే అది తప్పు అవుతుంది మనకి. అది గ్రాఫిక్స్ అంటే థియేటర్ ఊపాలి, థియేటర్ లేచి చప్పట్లు కొట్టాలి అందరూ. అప్పుడే అంతమంది యంగ్స్టర్స్ చేసిన కృషికి ఫలితం ఉంటుంది. అందుకని గ్రాఫిక్స్ కోసం ఎప్పుడు కథ రాయకండి, కథ కోసం డిమాండ్ చేయాలి గ్రాఫిక్స్ని. నాకు గ్రాఫిక్స్ కావాలి ఎక్కడని. అసలు ఇది ఇప్పుడు మనం గ్రాఫిక్స్ అంటున్నాం. రవికాంత్ నగాయిచ్ గారు అలాంటి వాళ్ళు మాయాబజార్ దగ్గర నుంచి ఎంతోమంది, పాతాళ భైరవ దగ్గర నుంచి ఎన్నో గ్రాఫిక్స్ చేస్తున్నారు. కానీ దానికి దీనికి కూడా చిన్న ప్రాబ్లం ఉంది. ఆ గ్రాఫిక్స్ టైమింగ్లో ఉంటాయి. అంటే ఇక్కడ ఈ షాటు రీ రికార్డింగు, ఇక్కడ ఈ షాటు ఇది రీ రికార్డింగు, ఇక్కడ ఈ టాప్ యాంగిల్ రీ రికార్డింగ్ అని ఒక డ్రామాని పెట్టుకొని తీసేవారు అప్పుడు గ్రాఫిక్స్. బట్ ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ డ్రామా ఉండదు, షార్ట్సే ఉంటాయి కైని. అందుకని డైరెక్టర్ అనేవాడు ఆ టైమింగ్ పెట్టుకోవాలి. ఈ గ్రాఫిక్స్ని నేను ఎన్ని ఫ్రేమ్లు ఉపయోగిస్తాను, ఎన్ని ఫ్రేమ్లు ఉపయోగించి ఇంకొక కథను ఎలా నడుపుతాను, ఎన్ని ఫ్రేమ్లు ఉపయోగించి ఈ క్లోజ్ షాట్ తీస్తాను, ఎన్ని ఫ్రేమ్లు ఉపయోగించి ఈ సీక్వెన్స్ చెప్తాను, దీనికి ట్రాలీ షాట్ ఎలా తీస్తాను, ఇలాంటి ఎన్నో మనసులో పెట్టుకొని గ్రాఫిక్స్ చేస్తే అది పండుతుంది, జనం చప్పట్లు కొడతారు. ఊరికే గ్రాఫిక్స్ పెట్టామనుకోండి, ఇది గ్రాఫిక్స్ షాట్ రా అని వదిలేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జనం ఎడ్యుకేటెడ్ అయిపోయారు. ఏదైనా మీరు ఒక 200 అంతస్తుల బిల్డింగ్ మీద చురికినా సరే ఆ గ్రాఫిక్స్ రా అంటున్నారు. మా పాలకొల్లు లాంటి చోట అయితే ఇది వైర్ వర్క్లా అంటున్నారు. బట్ అలా తెలిసిన వాళ్ళని కూడా థ్రిల్ చేయగలిగితేనే గ్రాఫిక్స్ పెట్టాలి. అలాగే నేను ఆలోచిస్తాను, నా సోదరులకు కూడా అలా ఆలోచించమని చెప్తున్నాను. ఇప్పుడు గత 30 ఏళ్ళుగా మీరు పరిశ్రమను చూస్తున్నారు కదా, తెలుగు సినిమాల్లో సాధారణంగా ఎక్కువగా గ్రాఫిక్స్ వాడరు. ఎందుకని అంటే వాళ్ళకి దానిపైన సరైన అవగాహన లేకుండా ఉండడం వలన, లేదా మనకి టెక్నీషియన్స్ అందుబాటులో లేరనా? గ్రాఫిక్స్ వాడాలని రూల్ మాత్రం లేదండి.
ఫిలిం వాడాలని రూల్ ఉండేది, అలాగే లైట్స్ వాడాలని రూల్ ఉంటుంది, అలాగే మేకప్ వేయాలని రూల్ ఉంటుంది. అది తప్పదు. బట్ గ్రాఫిక్స్ మస్ట్ కాదు. అది ఏంటంటే కొత్తగా డెకరేట్ చేయడం, ఫ్రేమ్ని డెకరేట్ చేయడం, చూసే వాళ్ళకి సోఫిస్టికేషన్. ఈ గ్రాఫిక్స్ని ఎందుకు వాడతామంటే మేము సాధారణంగా జర్నీ చేస్తూ రకరకాల సినిమాలు డివోషనల్ చేస్తాం, భక్తి చేస్తాం, ఇంకా మామూలు కథలన్నీ చాలా తీస్తాం. దాంట్లో యంగ్స్టర్స్ని ఇన్వైట్ చేయడం, యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేయడం ఒక ఇంపార్టెంట్ టాస్క్. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడైతే సంవత్సరానికి ఒకసారి మారేది ట్రెండ్, ఇప్పుడు రోజుకి మారుతుంది ట్రెండ్. అలాంటి మారే వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసమని ఈ సినిమాలో ఈ కథలో గ్రాఫిక్స్ పెడతాం. అవి వాళ్ళు థ్రిల్ చేసి ఇది టెక్నికల్ ఫిల్మ్ రా అని వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడం కోసం ఎక్కువగా గ్రాఫిక్స్ వాడతాం. అందుకని గ్రాఫిక్స్ వాడితే అది ఆ కథకి హెల్ప్ అవ్వాలి, పాజిటివ్గా ఉండాలి, అప్పుడే గ్రాఫిక్స్ సక్సెస్ అవుతుంది. గ్రాఫిక్స్ కోసం మాత్రం కథ రాయకూడదు అనేది నా ఉద్దేశం. మీరు సాధారణంగా ఒక కథ అనుకుని ప్రొడ్యూసర్కి చెప్పాక అందులో ఇంత శాతం గ్రాఫిక్స్ వాడాలని అనుకుంటున్నారంటే ప్రొడ్యూసర్స్ ఏమైనా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఈ రోజున? అసలు నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే నా ప్రొడ్యూసర్ ఏం చెప్తే చేయడం. అంటే ఏం చెప్తే అంటే ఏ కథ కావాలి, ఎలాంటి కథ కావాలి, ఏ ఆర్టిస్ట్ ఉన్నాడు, నాకు ఏ ఆర్టిస్ట్తో చేయాలి, ఎలాంటి ఆర్టిస్ట్తో చేయాలి, కొత్త వాళ్ళతోట పాతోళ్ళతో ఈ ఆర్టిస్ట్ డేట్లు ఉన్నాయి అని ప్రొడ్యూసర్ వస్తాడు. వచ్చినప్పుడు ఏమండి మీకు ఫేమస్ కదా మీరు గ్రాఫిక్స్కి, ఆ గ్రాఫిక్స్ కూడా పెడదామా మీ సినిమాలో అని ఆయన అనాలి. నేనుగా ఈ గ్రాఫిక్స్ పెడదామని మాత్రం నా ప్రొడ్యూసర్కి ఏ రోజు చెప్పను. ప్రొడ్యూసరే నాకు ఏం కథ కావాలో కూడా చెప్పాలి. అంటే అసలు ఏమీ రాని పల్లెటూరు అతను కూడా ప్రొడ్యూసర్గా వచ్చి నా దగ్గర రావచ్చు. ఏం కథ తీద్దాం అనుకుంటున్నారండి మీరండి అని నేను అడుగుతా. ఎవరికోండి సార్ మీరు ఇన్ని కథలు తీశారు మీకు తెలీదా అంటారు. బట్ అది నాకు కుదరదు. ఏం కథ కావాలి, ఎలా ఉండాలి ఏంటంటే అతను 3-4 రోజుల దాకా ఏమి చెప్పడు. నాకేం తెలుసు సార్, మాకు విలేజ్లో ఉంటాం కదా అంటారు. బట్ 5వ రోజున వస్తాడు. సార్ ఒక పడవోడును జమీందారు గారి అమ్మాయిని ప్రేమించుకున్నారండి, ఆ ఊరందరూ కలిసి ఉన్నారండి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. కానీ ఒకరోజు ఆ 2 ఊర్లకి గొడవ వచ్చిందండి, వీళ్ళిద్దరు ఇడిపోయారండి. ఇడిపోయినప్పుడు వీళ్ళు ఎలాగ కలవాలని చేసే ప్రయత్నంలో వాళ్ళ అమ్మ నాన్న అందరూ సఫర్ అయ్యారండి. బట్ జమీందారుకి మాత్రం ఒకటి తెలుసండి, అదేంటంటే ఆ పడవోడు నడపడం వల్ల కదా ఈ ఊర్లో వాళ్ళు దాడుతున్నారు, అందుకని నా కూతుర్ని పెళ్లి చేద్దామని చేశాడండి అని ఏదో ఒక చిన్న థాట్ చెప్తాడు. ఓహో ఇతనికి ఇలాంటి కథ అంటే అవసరం అని నేను దాని మీద ట్రీట్ చేస్తాను. అందుకని నా ప్రొడ్యూసర్కి ఎగనెస్ట్గా నేను ఏది చేయను. అతను కావాలంటేనే గ్రాఫిక్స్ పెడతా, అది కూడా ఇదిగో ఇలాంటి గ్రాఫిక్స్ పెడతా అని చెప్తా, ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్తా, ఇన్ని సమస్యలు ఉంటాయని చెప్తా, ఇంత బాధపడతావు నువ్వు అని చెప్తా, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అయినా ఒప్పుకుంటేనే మళ్ళీ ఇంకొకసారి చెప్పి మళ్ళీ ఇంకోసారి అర్థం చేసుకోమని నా అసిస్టెంట్ చేత చెప్పించి ప్రీవియస్లో ఇలా కష్టపడ్డారా అని చెప్పించి అయినా చేస్తానంటేనే నేను ఒప్పుకుంటాను. అందుకని ప్రొడ్యూసర్కి ఎగనెస్ట్గా నేను ఎప్పుడు వెళ్ళకూడదు కూడా. విభ్రాంతి గొలుపు ఈ ఆత్మ నైవేద్యం, ఆ ఆదిశక్తికే ఆహ్వాన యజ్ఞం. అపరకాళీ శక్తి ఆ పరాశక్తి, వన దేవతా శక్తి ఘన త్యాగ శక్తి. సర్వత్ర సంక్రాంత సత్యావతారం, ఏకాదశోన్మేష విశ్వావతారం. ఈ రీసెంట్గా వచ్చిన తెలుగు సినిమాల్లో గ్రాఫిక్స్ బాగా వాడారని ఏ సినిమాలో మీకు అనిపించింది? అంటే మీరు తీయని సినిమాలలో. నేను తీయని సినిమాలో గ్రాఫిక్స్ని బాగా వాడి చిన్న గ్రాఫిక్స్ అని చేసింది ఏగా. ఆ సినిమాలో ట్రీట్మెంట్గా డైరెక్టర్కి సంబంధించిన కథ ఉంది ఎక్కువ, అందుకని ఏగా సినిమాలో బాగా గ్రాఫిక్స్ వాడారు. అది కథకు సరిపోయే గ్రాఫిక్స్. దాంట్లో సుదీప్ రియాక్షన్ ఈజ్ ది గ్రేట్. ఇప్పుడు మీ సినిమాలో సోషో ఫ్యాంటసీ థీమ్స్ మీద వాటి మీద బాగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా, అసలు స్క్రిప్ట్ స్టేజ్లో ఎలాంటి రీసెర్చ్ జరుగుతుంది? అంటే దేవీపుత్రుడిలో మీరు 5000 years ముందు చూపించి దాని తర్వాత సునామీ ఇలాంటి కాన్సెప్ట్లు అవి, వీటి మీద ఎలాంటి వర్క్ జరుగుతుంది స్క్రిప్ట్ స్టేజ్లోని? నేను ఫస్ట్ స్క్రిప్ట్ సైడ్ ఎక్కువ వర్క్ చేస్తానండి. ప్రొడ్యూసర్ చిరాకు పడేదాకా వర్క్ చేస్తాను. ఎందుకంటే స్క్రిప్ట్ సైడ్ మనం చేంజెస్ చేసుకోవాలనుకోండి, ఒక 10 సీన్లు నచ్చలేదంటే ఒక పేపర్ తీసేస్తే మనకు ఖర్చు ఏమి ఉండదు. అదే సినిమా తీసాక ఒక 5-6 సీన్లు తీసేస్తే దాని కాస్ట్ కోట్లు ఉంటుంది. అందుకని అవకాశం లేకుండా నేను స్క్రిప్ట్ సైడ్ మా అసిస్టెంట్లు పెట్టుకుంటాను. అందరూ ఎక్కువగా నేను స్క్రిప్ట్ సైడ్ టైం ఎక్కువ తీసుకుంటాను, షూటింగ్ సైడ్ తక్కువ తీసుకుంటాను.
అలాగ చేయడం వల్ల మా అసిస్టెంట్స్ కొందరు అంటారు బాగుంది కదా సార్ నిన్నది మళ్ళీ మార్చారేంటి ఇవ్వాలంటారు. లేదు ఇంకా డెవలప్ చేయాలి వాళ్ళకి చిరాకు వచ్చేదాకా కూడా నేను కథ రాస్తుంటాను. నా పేజెస్ మీద వైట్ పేపర్ మీద నేను సాటిస్ఫై అయ్యాకే నేను సినిమా తీస్తాను. అదే కష్టం, ఎందుకంటే నష్టమే ఉండదు మనకి. అలాగే సినిమా తీసే ట్రిమ్ చేసామనుకోండి దానివల్ల నష్టం ఉంటుంది. అందుకని నేను ఎక్కువ పేపర్ వర్క్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, హోంవర్క్ ఎక్కువ చేస్తాను. అంటే నేను ఎప్పుడు కథ ఆలోచించినా నైట్ కూడా నా చుట్టూ కోట్లాది మంది జనం ఉన్నారు, ఆడియన్స్, వాళ్ళు వెయిటింగ్ ఫర్ మై థాట్ అనేది ఆలోచిస్తాను. ఎందుకంటే ఇదివరకు ఆడియన్స్ వేరు, ఇప్పుడు ఆడియన్స్ వేరు, ఎప్పుడు ఆడియన్స్ వేరు, రేపు ఆడియన్స్ వేరు. అందుకని ఒకప్పుడు ఆడియన్స్ అంటే శ్రీరంగ నీతులు అలాగే ఏడ్చే సినిమాలు ఇవన్నీ చూసేవారు, చిన్న చిన్న సెంటిమెంట్స్కి రియాక్ట్ అయ్యేవారు. ఇప్పుడు టైటానిక్ చూస్తున్నారు, అవతార్ చూస్తున్నారు, సో మెనీ ఇంగ్లీష్ ఫిల్మ్ చూస్తున్నారు, సో మెనీ భారతదేశంలో ఉండే పిక్చర్స్ అన్నీ కూడా మీడియా ఉండడం వల్ల చూసి ఎడ్యుకేట్ అవుతున్నారు. ఆ ఎడ్యుకేట్ అయిన ఈవెన్ ఈ రిక్షా పుల్లర్ అయినా సరే వాడికి అలా ఉంటుంది, బ్రెయిన్లో అవతార్, బ్రెయిన్లో టైటానిక్. అందుకని వాడిని మనం సాటిస్ఫై చేయాలంటే మనం హోంవర్క్ ఎక్కువ చేయాలి. ఏదో ఒక సినిమా వచ్చేసింది తీసేసాం రిలీజ్ చేసాం అంటే మాత్రం ఈ రోజుల్లో సాగదు. అందులోకి పెద్ద ప్రాబ్లం ఫర్ మీ ఈజ్, నాతోటి ఏ సినిమా స్టార్ట్ చేసినా జనం ఎక్స్పెక్టేషన్ హెవీగా ఉంటుంది. 100 ఫిలిమ్స్ పైన చేశాక కాదు, నాకు కొన్ని సినిమాలు నేను అన్ని ట్రెండ్స్కి చేస్తున్నాను. పోలీస్ సినిమా మళ్ళీ తీద్దామన్నా దాని మీద ఎక్స్పెక్టేషన్ అంకుశమది, అలాగే దేవి సినిమా తీద్దామన్నా అమ్మోరాయని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఈ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వడం నాకు పెద్ద టాస్క్ అయిపోతుంది ఎప్పుడు కూడా. అందుకని నేను అరుంధతి తర్వాత చాలా టైం తీసుకున్నాను. ఎందుకంటే ఏం చేయాలి, ఎలా చేయాలంటే నేను అప్పుడు నాకు వచ్చిన స్క్రిప్ట్ ఏంటంటే సత్యసాయి బాబా వచ్చింది, అది డిఫరెంట్ సినిమా, దీనికి ఉండదు. అలాగే అంకుల ఆంజనేయ స్వామి, అలాగే చింత చెట్టు, అలాగే అవతారం అనే సినిమా వచ్చింది. ఇది నిజంగా జరిగిన కథ, ఎక్కడో ఒక పాలు పోసుకునే అమ్మాయికి ఒక దేవతకి జరిగిన కథ. అందుకని నాకు ట్రెండ్ని బ్రేక్ చేసే కథ దొరికింది కాబట్టి అవతార్ సినిమా చేశాను. అలాగే ట్రెండ్ బ్రేక్ చేసే సబ్జెక్ట్నే మనం ఎన్నుకోవాలి ఎప్పుడు కూడా, అప్పుడే మనం కొత్తగా ఉంటుంది జనానికి. వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి, నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి. 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు. సో ఎప్పుడు మన చుట్టూ ఉండే ట్రెండ్ని ఆలోచించాలి. ఈ ట్రెండ్కి ఏంటి డిఫరెంట్గా, అందులో నా ఎక్స్పెక్టేషన్ ఏంటి, నా కోసం జనం డిసప్పాయింట్ అవ్వకూడదు అనేది ఎక్కువగా ఆలోచిస్తాను, ఎక్కువ టెన్షన్ పడతాను. నాకు 10 1 year ఫిల్మ్స్ వచ్చినాయి ఈ 100 సినిమాల పైల్లో. వచ్చినప్పుడల్లా 3 years గ్యాప్ తీసుకుంటాను, ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే చాలా 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 కష్టం. అందుకని ఎక్కువ నేను హోంవర్క్ చేస్తాను. నా అసిస్టెంట్ని వాళ్ళని కూడా పెట్టుకొని వాడు కొంచెం చిరాకులు పడ్డా వదిలేడదాం అన్నా వద్దు, మన చుట్టూ ఎంతమంది ఉన్నారు అని. నా మేల్కోలేవారు మా గురువు గారు కానీ కె రాఘవ గారు కానీ ఎప్పుడు చదివాయి, నువ్వు వచ్చిన పేరు మాత్రం ఎప్పుడు చెడగొట్టుకోకూడదు రామకృష్ణ, అది నిలబెట్టాలి, అది మాత్రం పెట్టుకో. అందరూ అంటారు త్వరగా తీ అని, అదొద్దు. మన పేరుని మెట్టు పెంచేలా ఉండాలి కానీ మెట్టు దించేగా ఉండకూడదు అనేది ఎప్పుడు పెట్టుకుంటాను బ్రెయిన్. అందులో నాకు చాలామంది క్రిటిక్స్ ఉన్నారు, చాలామంది. వాళ్ళందరూ కూడా అందరిలాగా బాగుంది, సూపర్ గేమ్ రన్నింగ్ అంటే బాగుంది, ఇది ఇంకా బాగా తీయాల్సింది, ఇది ఇంకా బాగా తీయాల్సింది, అసలు నీకు రావాల్సిన పేరు ఇది కాదు కదా, ఇంకా సూపర్ రావాలి, ఇంకా 100 సినిమాలు పైన తీసినా ఇంకా 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 అంటారు. అది కూడా కాకుండా సినిమా చూశాక సూపర్గా ఉంది ఆ సినిమా, బాగా తీసావు, నైస్, కానీ నీ నుంచి ఆశించింది ఇది కాదు, ఇంకా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు నా క్రిటిక్స్ ఉన్నారు. అందుకని వాళ్ళు ట్రెండ్ని పెట్టుకొని నేను ఎప్పటికప్పుడు నా ట్రీట్మెంట్ కానీ నా స్టోరీ కానీ పదులు పెట్టుకుంటూ ముందుకెళ్తాను. ఇప్పుడు అరుంధతి విషయం తీసుకుంటే మీకు ఎప్పుడైనా అనిపించింది అందులో ట్రీట్మెంట్ విషయం లేదా కథని అక్కడ వాడిన గ్రాఫిక్స్ ఏమైనా డామినేట్ చేసి అంటే ప్రజల్లో టాక్ అట్లా వచ్చిందని మీకు ఏ రోజైనా అనిపించిందా? ఎప్పుడూ లేదండి, ఎప్పుడు నేను గ్రాఫిక్స్ కథని డామినేట్ చేసేలా ఎప్పుడు కూడా పెట్టను. అరుంధతిలో అందరూ ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే అందులో అందరినీ అట్రాక్ట్ చేసిన విషయం అదేంటంటే ఒక ఆడదాని కథ. ఒక ఆడది
ఎంత త్యాగం చేసింది, ఎంత అటాక్ చేసింది, తన లైఫ్ను కూడా రిస్క్ చేసి ఒక భయంకరమైన కెలామిటీ ఫేస్ చేసి ఒక విలన్ని చంపింది అనేది ఈ ఇంతవరకు లేడీ ట్రెండ్లో ఎప్పుడు రాలేదా కథ. ఇది సెంటిమెంటల్ స్టోరీ, అది బాగా కీపప్ చేసింది. దాన్ని మాత్రం గ్రాఫిక్స్ అసలు డామినేటే చేయలేదు. నేను ఆ కోకోనట్స్ బ్రేక్ చేసే దాంట్లో కూడా ఒరిజినల్గానే తీశాను కానీ అందులో గ్రాఫిక్స్ వాడలేదు. ఎందుకంటే గ్రాఫిక్స్ కోకోనట్స్ బ్రేకింగ్ సీన్ ఈజ్ ది ఇంపార్టెంట్ సీన్. అందులో ఆ పగలగొట్టడం అది నేను డెమ్మీలు పెట్టినా ఏం చేసినా ఒరిజినల్గా తీశాను. ఎందుకంటే గ్రాఫిక్స్లో మీరు ఎంత చేసినా ఏ ట్రిక్ చేసినా అది అన్యాచురల్గానే ఉంటుంది. ఆ అన్యాచురాలిటీ జనకు దొరకకుండా కట్ చేసేయాలి ఫ్రేమ్. అందుకని నేను ఇంపార్టెంట్ డ్రామాటిక్ సీన్లో ఈ రోజుకి కూడా నేను గ్రాఫిక్స్ వాడను. అది ఒరిజినల్గానే ఉండాలి. ఆ ట్రెండ్ ఒరిజినల్గానే చేయాలని ఎక్కువ ట్రై చేస్తాను. అందుకని అరుంధతి సినిమా అంత టెక్నికల్గా పేరు వచ్చినా సరే గ్రాఫిక్స్ వల్ల పేరు రాలేదు. ఇప్పటికీ అరుంధతి సినిమా గురించి ఎవరైనా చెప్పాలంటే బొమ్మాళి అని చెప్తారు. నెక్స్ట్ అబ్బా ఆ కోకోనట్ బ్రేకింగ్ సీన్ ఏం సీన్ సార్, అబ్బో ఏం చేసింది సార్ అనుష్క ఆ సీన్లో, మా అందరికి ఏడుపు వచ్చేసింది అనేది ముందు చెప్పి తర్వాత గ్రాఫిక్స్ గురించి చెప్తారు. అందుకని గ్రాఫిక్స్ ఎప్పుడు కథను డామినేట్ చేయకుండానే చూసుకుంటాను. గ్రాఫిక్ చేయనివను డామినేట్. ఎందుకంటే మన ట్రెండ్ అనేది చెప్పాను కదా మీకు, ఫ్రేమే మనం డెకరేట్ చేయాలి కానీ వెంకటేశ్వర స్వామి బొమ్మని మాత్రం అందులోది మార్చకూడదు. అది నా అవును శుద్ధి. ఆయన్ని ఎందుకు అప్రోచ్ అయ్యారంటే ఆయన ఏమైనా స్క్రీన్ టెస్ట్ చేశారా, ఇంతకుముందు ఆయన మూవీలు ఏమైనా చూసారా, ఆ క్యారెక్టర్కి లేదండి తీసుకున్నారు? అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది అనుష్క క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో సోను సూద్ క్యారెక్టర్ కూడా అంత ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు మన సాధారణంగా వెళ్ళనగానే బాగా నల్లగా ఎంత కాళ్ళు అని ఒక భయంకరంగా తయారు చేస్తాను. నా విలన్ ఎప్పుడు డెకరేటివ్గా ఉంటాడు. నా విలన్స్ అన్ని సినిమాల్లో ఇంక్లూడింగ్ అంకుశంలో కూడా రామిరెడ్డిని అందరూ లైక్ చేస్తారు. నేను విజయవాడ ఫంక్షన్ పెడితే రాజశేఖర్ని వదిలేసి రామిరెడ్డిని ఊరేగించారు అందరూ కూడా. విలన్ అంటే అంత లైకబుల్ క్యారెక్టర్, వాడు ఎప్పుడు డాషింగ్గా ఉంటాడు కదా. బట్ అరుంధతిలో విలన్ ఎవడంటే ఈజ్ కింగ్, ఒక రాజు. అతను రాజవంశానికి చెందిన కుర్రోడు, అందరూ లైక్ చేసిన క్యారెక్టర్. అందుకని వాడికి ఆ రాయల్ పర్సనాలిటీ కూడా కావాలి. ఎంత విలన్ అయినా ఏవైనా సరే, వాడు అఘోర అయినా ఏవైనా వాడు వెనకాల రాయల్టీ మాత్రం కనబడాలి అనే దానికోసమని సోన్ సూద్ని సెలెక్ట్ చేసాం. అతనిలో ఉండే ఆ రాయల్టీని ఎలివేట్ చేయడం కోసమని చుట్టూ పుట్టుమచ్చలు వేసాము, డిజైన్స్ వేసాము, తాళ్ళు కట్టాము, అన్నీ చేసి అతని రాయల్టీ ఆ కింగ్ నేచర్ పోకుండా దానికి డెకరేట్ చేసాం. అతనికి మేకప్ 4 hours పట్టేది. మార్నింగ్ 5 o'clock వస్తే ఒక 10-11కి రెడీ అయ్యేవాడు. అతను 1 గంటకి షాట్ తీసేవాళ్ళు, మళ్ళీ 2 నుంచి రాత్రి 12 దాకా షూటింగ్ చేసేవాళ్ళు. సో అందుకని ఆ రాయల్నెస్ కనబడాలి కాబట్టి సోన్ సూద్ సెలెక్ట్ చేసే. పాప అతను కూడా చాలా గ్రేట్ పర్సన్. ఆ క్యారెక్టర్ అర్థం చేసుకొని ఎంత టార్చర్ ఆ సినిమాకి ఒరిజినల్గా పాత్రని ఎంత టార్చర్ పెట్టిందో అమ్మాయి, మేము కూడా ఆర్టిస్ట్గా అతను అంత టార్చర్ పెట్టాం. అంటే రావాలి, పడుకోవాలి, అతను లస్ట్ వేయాలి, నోట్లో బ్లడ్ వేయాలి, అలాగే 5 hours ఉండాలి. ఇలాంటి టార్చర్ని భరించి అయినా క్యారెక్టర్ అర్థం చేసుకుని ఈ క్యారెక్టర్ డెఫినెట్గా పండుద్ది, బాగుంటుంది అనేది చేయబట్టి అంత సక్సెస్ అయింది. ఎప్పుడు ఆర్టిస్ట్కి అది కావాలండి, ఆర్టిస్ట్ ఇన్స్పైర్ అవ్వాలి. కానీ ఎప్పుడు వెళ్ళిపోతాం సార్ నేను అంటే మేమేం చేయలేము మేము. అందుకని అతను ఇన్స్పైర్ అయి చేశాడు. ఆ అమ్మాయితో పోటీగా చేయాలి నేను అనుష్కతోటి అని ఇద్దరు కాంపిటేటివ్గా చేశారు. వీళ్ళిద్దరిని నేను డామినేట్ చేయాలని చెప్పి ఫకీర్ క్యారెక్టర్ చేసిన అతను కూడా చాలా అద్భుతంగా చేశాడు. మోజుతో మక్కిపోతున్నా. वो शैतान को खत्म करो। ఇప్పుడు సాధారణంగా పెద్ద స్టార్స్తో మీరు పనిచేసినప్పుడు స్క్రిప్ట్కి ఏమైనా కాంప్రమైజెస్ చేయవలసిన సందర్భాలు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు గతంలోని? మనం ఎప్పుడైనా సరే దాన్ని ఏమంటామంటే ఈగోగా మాత్రం ఉండకూడదండి. ఒక డాక్టర్ ఒక ఆపరేషన్ ఇంపార్టెంట్ చేసినప్పుడు కాంపౌండర్ల మీద, స్టాఫ్ మీద ఎలా ఆధారపడతాడో
మన చుట్టూ ఉండే ఆర్టిస్టుల మీద కానీ టెక్నీషియన్స్ మీద కానీ ఇంక్లూడింగ్ లైట్ బాయ్ మీద కానీ అలాగే డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు మన కథ జరుగుతుంటుంది షూటింగ్, బట్ సార్ నేను ఒకటి అనుకున్నాను సార్ అని హీరో అనొచ్చు, లేదా ఇంకో ఆర్టిస్ట్ అనొచ్చు, ఇంకో హీరోయిన్ అనొచ్చు. దాన్ని మనం లైక్ చేస్తాం, ఎందుకంటే ఆ మాత్రం ఆలోచించగలిగాడు కదా అతను, అది చెప్పమని అంటాం. అంటే అతను చెప్పింది నిజంగా మంచిదైతే ఐ అడాప్ట్ ఇట్, లేకపోతే ఎందుకు బాగలేదో నేను అతను కన్విన్స్ చేయాలి. ఓహో అవునా సార్, సారీ సార్. ఒకసారి ఒక హీరో అతని మధ్యలో ఒక హీరో చచ్చిపోతాడు, రెండో హీరో వస్తాడు. ఆ డెత్ గురించి ఆ హీరో ఆలోచించి నాకు ఊటీలో చెప్పాడు, ఏం లేదు సార్ నన్ను కాలుస్తారు కదా విలన్స్, అప్పుడు ఆ బుల్లెట్ అలా జర్నీ చేసి ఎలా వెళ్ళి నా హార్ట్లో తగిలి హార్ట్ బ్రేక్ అయ్యి నేను పీస్ అయ్యి చచ్చిపోయేలాగా గ్రాఫిక్ చేద్దాం సార్, ఇది హీరో కదా చచ్చిపోతున్నాను అంటే నేను ఆ రోజుతో సరే బాబు ఓకే విల్ సీ టుమారో నేను చెప్తాను నేను అని చెప్తే ఆ రోజుకి వదిలేసి మిగిలిన షార్ట్స్ అన్నీ కూడా తీసి మొన్నాడు అతను వచ్చిన వెంటనే చెప్పా, ఏం లేదు ఇది ఇప్పుడు నువ్వు చెప్పిన షార్ట్ చాలా అద్భుతంగా ఉంది, అది ఎప్పుడు సక్సెస్ అంటే హీరో విలన్ని చంపినప్పుడు సక్సెస్ అది, కానీ ఇందులో ఎంత నువ్వు గ్రాఫిక్స్ చేసినా సరే అది హీరో చచ్చిపోతున్నాడు, అందుకని ఎవరు చప్పట్లు కొట్టరు. చప్పట్లు కొట్టని చోట మనం ఎందుకు గ్రాఫిక్స్ పెట్టాలి? గ్రాఫిక్స్ పెడితే చప్పట్లు కొట్టాలి. నిన్ను చంపేస్తే చప్పట్లు ఎవరు కొడతారు? అందుకని ఆ గ్రాఫిక్స్ అంతా మనకు వేస్ట్ కదా అని నేను చెప్తే కరెక్ట్ సార్, ఇది కరెక్ట్ సార్, ఓకే అలాగే మనం కన్విన్స్ చేసుకుంటూ ఒక టీం వర్క్లో వెళ్ళాలి తప్పితే అతను చెప్పాడు డిస్టర్బ్ అవుతాము ఇతరు ఎందుకు చెప్పాలి అని అనుకోవడం మాత్రం సినిమా ఇండస్ట్రీలో కుదరని పని. ఒకసారి ఒక పెద్ద క్లైమాక్స్ నాది కాదు పెద్దోళ్ళది, ఆ క్లైమాక్స్లో ఒక ఆఖరి షాట్ ఏదో తీస్తున్నప్పుడు లైట్ బాయ్ పైనుంచి అరిచి గబవ దిగాడండి, దిగి ఏమండి నిన్న ఇది తీశారు కదా, ఈ మాట డైలాగ్ చెప్పాడు కదా, మళ్ళీ తీస్తున్నారు ఇది సార్, ఇది కాదు కదా అక్కడి నుంచి వెళ్ళింది అని చెప్పాడంట. అరే మనం మర్చిపోయామే అని రెక్టిఫై చేశారు, ఆ క్లైమాక్స్ సూపర్ హిట్ అయింది. సో ఇన్వాల్వ్ అయ్యే ప్రతివాడిని మనం ఇన్వైట్ చేయాలి, దాన్ని మనం బహిష్కరించకూడదు, అదేదో ఈగో కింద అనుకోకూడదు, డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకోకూడదు. డైరెక్టర్ అనేవాడు మనకు థాట్ని కన్విన్స్ చేయాలి, లేకపోతే కన్విన్స్ అవ్వాలి. ఈ రెండు పెట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లం రాదు. స్క్రిప్ట్లో మార్పు చేర్పులు చేయడానికి తప్పే ఉండదు, మంచి ఉన్నప్పుడు మారుస్తాం, మంచి కానప్పుడు ఇలా ఉండకూడదని చెప్తాం. ఈ రెండు ఒక ఫ్రెండ్షిప్గా చేసుకోవాలి తప్పితే ఇందులో ఈగో ఉండడానికే ఛాన్స్ లేదు. ఇప్పుడు మీరు లేటెస్ట్గా తీసిన సినిమా అవతారం, దాని గురించి కొంచెం చెప్తారా? అంటే అందులోని ఎలాంటి కథ, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కొన్ని ఇంక్లూడ్ చేశారని అన్నారు, సో దాని గురించి చెప్తారా? ఈరోజు అద్భుతంగా దాన్ని జనం అందరూ లైక్ చేయడానికి, అన్ని రకాల వాళ్ళు లైక్ చేయడానికి, ఇంత ఎలక్షను, ఇంత గొడవల్లో, ఇంత గందరగోళంలో అవతార సినిమా బాగుందిరా అని అందరూ చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఆ కథ. ఆ కథ అలా ఉండడానికి కారణం ఏంటంటే అది ఒరిజినల్ కథ. పాల్ఘాట్లో ఒక ఇంటీరియర్ విలేజ్లో ఒక పాలు పోసుకునే అమ్మాయి కథది. ఆ అమ్మాయి ఒక డెవిల్ని ఎదిరించింది తనకుండే కెపాసిటీకి. ఆ అమ్మాయికి ఒక దేవత హెల్ప్ అయింది, అయినా సరే ఆ దేవత కష్టాల్లో పడింది, ఈ అమ్మాయిని ఆదుకోలేకపోయింది. అప్పుడు ఈ అమ్మాయిలో ఉండే పసుపు కుంకాలన్నీ కలిసి ఒక అవతారం ఎత్తి ఆ విలన్ని ఎలాగ అంతం చేశాయి, మళ్ళీ వాడు కనబడకుండా ఎలా చేశాయి. మనకి ఎప్పుడో 12లో ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి మనల్ని గుద్దేసి మన జీవితం నాశనం అయిపోద్దని చెప్పారే, అలాంటి కెలామిటీని ఆ అమ్మాయి ఎలా ఆపింది అనేది కథ. కాబట్టి ఈరోజు ప్రతి వాళ్ళు దాని గురించి చెప్పుకుంటున్నారు. ఓకే, ఇలాంటి కథలో మీకు ఇందాక చెప్పాను కదా, యంగ్స్టర్స్ని మనం ఇన్వైట్ చేయాలి. అందుకని నా సినిమాలు ఇప్పుడు దాకా గ్రాఫిక్స్ ఎన్ని పెట్టినా సరే ఆ కోటి రామకృష్ణ గ్రాఫిక్స్ ఫేమస్, అవి బాగానే ఉంటాయి. నాకు ఒకసారి ఒక పెద్ద ఆయన ప్రసాద్ గారు మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు అవతార్ సినిమా చూసి మేము బయటకు వస్తుంటే ఆయన వచ్చారు. అక్కడ వచ్చి రామకృష్ణ ఇది నీ సినిమా కదా, తెలుగులో అయితే నువ్వు చేయాల్సిన సినిమా కదా, నీలాగే చేశారే అన్నారు. అబ్బా చాలా గొప్ప, అంటే ఇది అంత గొప్ప కాకపోయినా ఒక పెద్ద ఆయన కామెంట్ చేశాడు. సో అలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది నా గ్రాఫిక్స్కి. నా గ్రాఫిక్స్ ఏదో మామూలు గ్రాఫిక్స్ అయితే ఎవ్వరూ అసలు లైక్ చేయరు, తిడతారు కూడా అందరూ. అందుకని దీనికోసం స్పెషల్ స్టడీ చేసి దీంట్లో స్థల పురాణం ఉంటుంది ముందు, అది ప్రతి వాళ్ళు థియేటర్లో లెగిసి చప్పట్లు కొడుతున్నారు దానికి. అలాగే క్లైమాక్స్, ఇలాంటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. మధ్యలో చాలా గ్రాఫిక్స్ సెంటిమెంట్కి కలిపాను, విలన్ కంటే సెంటిమెంట్ సఫరింగ్కి దానికి ఎక్కువ కలిపాను. అందుకని ఇందులో ఉండే గ్రాఫిక్స్ ఈరోజు యంగ్స్టర్స్ ఎక్కువ లైక్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ స్థలపురాణం నుండి ఇది ఎలా చేశారు అలా అంటారు, క్లైమాక్స్లో ఉండేది ఇది ఎలా చేశారు అని నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. అలా రావడం గొప్ప విషయం.
ఇది గ్రాఫిక్స్ రా అనుకునే వాళ్ళకి ఇది ఎలా చేశారు సార్ మీరు, ఇది ఎలా వచ్చింది, ఇది ఆ అమ్మాయి ఎలా అయింది, ఆ పసుపు కుంకాలు అన్నీ కలిసి దేవతల కింద అయ్యి ఆ అమ్మాయికి అవతారం ఇచ్చాయి అంట. అందుకని ఇది ఒక అవతారం అంటే మామూలు దేవుళ్ళు 10 అవతారాలు ఎత్తడం లాంటి కథ కాదు. ఒక ఆడదాని పసుపు కుంకాలు బలం ఇచ్చి ఒక శక్తిగా మారి అది విలన్ని చంపడం అనేది ఇందులో హైలైట్. అందుకని ప్రతి వాళ్ళు ఈరోజు దాని గురించి మాట్లాడుతున్నారు, స్థల పురాణం గురించి, క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇందులో అన్నిటికంటే హైలైట్ ఏంటంటే గంటాడి కృష్ణ గారి మ్యూజిక్. ఆయన ఎప్పుడు లవ్ స్టోరీలు చేశారు, ఇందులో ఎమోషనల్. ఇందులో ట్యూన్స్ అన్నీ కూడా మేమంతా చేసి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చాం. వచ్చి థియేటర్కి వచ్చారు. ఆయన విని ఇది ఎక్కడ కాదు, నేను మద్రాసు మా స్టూడియోకి తీసుకెళ్ళి నా థియేటర్లో వేసుకొని నేను ఒక రోజంతా పాడాలి అని ఆయన ఎమోషనల్గా పెట్టి, నాకు ఇలాంటి కథలో డ్యూయట్ సాంగ్ పెట్టినా సరే పూనకం రావాలి. అందుకని ఏ సాంగ్ అయినా ఏ మెలోడీ అయినా ఇందులో ఎమోషనల్గా ఉండాలి. అలాగే దీనికి సంబంధించి అన్ని హంగులు ఉన్నాయి. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మవు నీవమ్మ, పసుపు కుంకుమ పడతుల కొసగే దేవత నీవమ్మ. మా ఐదవతనమునకు అభయమునిచ్చి అండగా ఉండమ్మా, చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ, మాకు తోడు నీడగా ఉండమ్మ. అన్నిటికంటే మేయర్గా అందరూ అప్రిషియేట్ చేసి చేయాల్సిన పని ఏంటంటే కొత్త ప్రొడ్యూసర్. మీరు చెప్పారు కదా ఇందాక ప్రొడ్యూసర్లు గ్రాఫిక్స్ అడుగుతారని, అలాగా నేను గ్రాఫిక్స్ సినిమా తీయాలి సార్. అది అమ్మోర్లా ఉండాలి, దేవిలా ఉండాలి, అరుంధతిలా ఉండాలి. కానీ ఇది అందరూ మాట్లాడుకోవాలి సార్, మా కుటుంబాలు అందరూ కూడా. అలాంటి సినిమా చేయాలంటే వాళ్ళకి ఈ కథ చెప్పాను, చేతి బాగుంది సార్ అన్నారు. దీంట్లో సాధక బాధకాలు చెప్పాను, అయినా పర్లేదు సార్ చేయాలి కదా సార్, కష్టం లేకుండా ఫలితం ఎలా ఉంటుందని మా ప్రొడ్యూసర్ యుగంధర్ రెడ్డి గారు, యాదిరెడ్డి గారు ఇద్దరు ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కర కూర్చొని 24 hours ఉండి ఏ రోజు సినిమా ఎప్పుడైపోద్దని మాత్రం అడగలే, సీన్లు ఎలా వస్తున్నాయో సార్ అని అడిగేవారు. అందుకని ఇలాంటి దానికి ఫ్యాషన్తో ఉండే ప్రొడ్యూసర్ అవసరం. అందుకని ఇంతమంది టీం వర్క్ కలిసి ఈ సినిమా చేశాం కాబట్టి అవతార్ ఇంతమంది గొడవల్లో, ఇన్ని ఎలక్షన్లో, ఇంత గొడవల్లో దాని గురించే మాట్లాడుతున్నారు ఎక్కడైనా సరే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనం ఆశించింది జనం కూడా మెచ్చుకున్నారంటేనే మన సక్సెస్. మనం 100 అనుకుంటే 102 లైక్ చేయాలి జనం. మనం 100 అనుకుంటే 99 లైక్ చేసినా సరే ఒక పాయింట్ మనం ఫెయిల్ చేయాలి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఈరోజు స్క్రిప్ట్ చేయాలి. అలా జాగ్రత్తగా చేసిన సినిమాయే అవతార్. ఆ సినిమాకి పనిచేసిన గ్రాఫిక్స్ లేదా సాంకేతిక నిపుణుల గురించి చెప్తారా కొంచెం? బాలా అని జెమిని ఆయన, పాపం ఆయన దీంట్లో ఉండే గ్రాఫిక్స్ అని కాంప్లికేటెడ్ గ్రాఫిక్స్ అని అన్న కొన్ని ఫారెన్ వాళ్ళకి ఇద్దామండి అంటే, లేదు సార్ నేను చేయాలి సార్ అన్ని ఇలా చేయాలని ఆయన కొన్ని సెలెక్ట్ చేసుకొని కొన్ని అమెరికా పంపించున్నాడు, కొన్ని సింగపూర్ పంపించున్నాడు, కొన్ని లండన్ పంపించుండి అన్ని గ్రాఫిక్స్ చేసి అక్కడి నుంచి వచ్చాక సార్ ఇందులో కొన్ని చేంజెస్ నేను కూడా చేయాలి సార్ అని వాళ్ళందరూ కూర్చొని 7 months ఒక టీం అంతా కూడా 7 months పట్టింది దానికి గ్రాఫిక్స్కి. 7 months అంతా చేసి ఇప్పటికి కూడా ఇప్పుడే వచ్చున్నాడు నా దగ్గరికి. అన్నీ నాకు చాలా బాగా నచ్చిన థియేటర్ చప్పట్లు కొడుతున్నారు సార్, ఇంకా 2-3 సరిగ్గా చేయలేదు సార్ నేను అన్నాడు. అది కావాలి ఇప్పుడు. నాకు కూడా అనిపిస్తుంది, నేను సినిమా ఫస్ట్ కాపీ చూసి 100 రోజులు అయ్యాక సినిమా చూస్తే అరే ఇలా చేసేవేంటి, ఇంకా బాగా చేసి ఉండాల్సింది. ఆ స్పిరిట్ టెక్నీషియన్కి ఉండాలి. అలాగ బాలాగారు ఈ సినిమాలో అద్భుతమైన గ్రాఫిక్స్ చేశాడు. ఆ గ్రాఫిక్స్ ఈరోజు రిసౌండింగ్ థియేటర్లో అందరూ కూడా. అంటే రిసౌండింగ్ అంటే విజిల్ వేయడం కాదండి, లెగిసి థ్రిల్ అయిపోవడం అనేది చాలా గ్రేట్. అవతారానికి ఇంకొక అవతారం జోడైందంటే ఈ గ్రాఫిక్స్ బాలాగారి. ఇప్పుడు 100 సినిమాలకు పైగా తీశారు కదా, ఏనాడైనా మీకు అనిపించిందా ఈ పర్టికులర్ సినిమా ఇంకా బాగా తీసి ఉండొచ్చని, ఇప్పుడు ఇంకొకలా తీసుంటే ఇంకా బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అనిపించిందండి. చాలా సినిమాలు ఉన్నాయి, అలాగా 2-3 సినిమాలు ఉన్నాయి. జెండా అని ఒక సినిమా తీశాను నేను.
పాలిటిక్స్ ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా అందులో ఉన్నాయి. బట్ అది కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వకపోతే అలాగే గొప్ప అద్భుతమైన సినిమా. ఇప్పటికీ పెద్ద పెద్ద కాలేజీ ప్రిన్సిపల్స్, వైస్ ఛాన్సలర్స్ కూడా మాట్లాడుతుంటారు. మొన్న కూడా ఒక ఎయిర్పోర్ట్లో ఒక వైస్ ఛాన్సలర్ మాట్లాడారు దాని గురించి. అదిగో అల్లదిగో, అది చాలా గొప్ప సినిమా అండి. దానికి నేను మళ్ళీ తీయబోతున్నాను ఆ సినిమాని. ఎందుకంటే అది అప్పట్లో అడ్వాన్స్ థాట్. ఒక మామూలు అమ్మాయిని దేవత ఎలా చేశాడు మామగారు అనే కథ అది. ఆ కథ మళ్ళీ తీయబోతున్నాను. దానికి మంచి స్పాన్సర్స్ వచ్చున్నారు. దాంట్లో ఏ క్యాస్టింగ్ మార్చాలి అనేది కూడా డిసైడ్ చేశాను. చాలా అద్భుతంగా ఉంటుంది అది. అదిగో ఈ 2 సినిమాలు మాత్రం నా లైఫ్లో నేను అనుకున్నట్టుగా అవ్వలేదు, అయినా మళ్ళీ ఈ 2 చేయబోతున్నాను. జెండా కూడా మళ్ళీ తీస్తున్నాను. దాన్ని హిందీ, తమిళ్, తెలుగు అన్ని భాషల్లో చేస్తున్నాను. అలాగే ఇది కూడా అదిగో అల్లదిగో కూడా తమిళ్, కన్నడ, హిందీ, తెలుగు అన్నిట్లో తీస్తున్నాను. ఈ 2 మాత్రం నేను వదిలేసిన దాంట్లో, నేను డిసప్పాయింట్ అయిన దాంట్లో మళ్ళీ చేయబోతున్నాను. పరభాషలో మీరు సినిమాలు తీసేటప్పుడు ఏమైనా అంటే డిఫికల్టీస్ లాంటివి ఏమైనా ఎదుర్కొంటారా మీరు? అంటే ఎదుర్కొన్నారా పాస్ట్లోని? అంటే ముందు పరభాషలో మనం చేసినప్పుడు ఏం చేయాలంటే అండి, నేటివిటీ అదేంటి, అక్కడ ఒకలా మాట్లాడతారు, అక్కడ ఒక ఆరోగ్య పద్ధతులు కొన్ని ఉంటాయి, అక్కడ తిట్లు వేరే ఉంటాయి, అక్కడ రియాక్షన్ వేరే. అది ముందు మనం అర్థం చేసుకోవాలి. అక్కడ మాట్లాడే మాటలు తల్లి కూతురు మధ్య ఉండే మాటలు, తండ్రి కొడుకుల మధ్య ఉండే మాటలు వేరేగా ఉంటాయి. అలాగే పరిసరాలు వేరేగా ఉంటాయి. పరిసరాల్లో పెద్ద మనుషులు వేరేగా ఉంటారు. అందుకని నేను హిందీ తీసినా, తమిళ్ తీసినా, మలయాళం తీసినా, ఎక్కడ తీసినా ముందు స్టడీ చేస్తాను. క్యారెక్టర్లు, వాళ్ళ సినిమాలన్నీ కూడా చూస్తాను. నేను చూసి ఆ నేటివిటీని దృష్టిలో పెట్టుకొని మన కథని ఎలా చేయాలని. అందుకనే నేను తమిళ్లో చాలా పిక్చర్స్ రీమేక్ చేసినప్పుడు, హిందీ రీమేక్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు చూసి ఈ సినిమాలు మేము మళ్ళీ తీసుకుంటాం అనే లెవెల్లోనే నేను చేస్తాను. అంటే గొప్పతనం అని కాదండి, మనం అలా చేసుకోవాలి, మన డ్రామా అలా చేయాలి. ఇప్పుడు చూడండి, తమిళ్లో కార్పికిళ్ళు వేస్తారు, మన వాళ్ళేమో స్వీట్ పాన్ వేస్తారు, బొంబాయిలో ఒక పాన్ వేస్తారు. ఒక పాన్లోనే ఇన్ని తేడాలు ఉన్నప్పుడు నేటివిటీలో కూడా చాలా తేడాలు ఉంటాయి. డైరెక్టర్ ఆ భాషలో చేసినప్పుడు ఆ నేటివిటీ అర్థం చేసుకోవాలి, ఆ సినిమాలు చూడాలి, ఆ సినిమాలు చుట్టూ ఉండే మనుషులను అర్థం చేసుకోవాలి, ప్రజలను అర్థం చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం అక్కడుండే మార్కెట్ను కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రీమేక్స్ తీసేటప్పుడు కథలో ఒరిజినాలిటీ పోతుందని మీకు ఏమైనా అనిపిస్తుందా? ఒరిజినాలిటీ పోతే అది రీమేక్ ఎందుకు అవుతుంది మనకి? బట్ ఆ ఫ్రేమ్ ఎలా ఉండాలనేది మనం చేయాలి. అక్కడ ఏం పండి, ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చాలామంది చూస్తారు, చూసి అలాగే తీస్తుంటారండి. బట్ అది ఎక్కడ పండింది ఆ కథ అనేది మాత్రం మనం చాలా అబ్జర్వ్ చేయాలి. అక్కడ ఎందుకు, అక్కడ జవ్వాది రామారావు కింద మార్చుకోవాలి జాన్ ఫెడరిక్షన్ని. అలాగా మనకు ఇంకో భాషలో ఏ పాయింట్ అయితే స్ట్రాంగ్గా జనాన్ని కొట్టిందో చూసుకొని అది మాత్రం మనం డిస్టర్బ్ చేయకుండా దాని చుట్టూ ఉండే ఫ్రేమ్ను మనం మార్చుకోవాలి తప్పితే ఆ ట్రెండ్ని మిస్ అవ్వడానికి క్వశ్చనే లేదు. ఎందుకంటే మనకి ముందు అన్నీ వండి పెట్టిన ఒక క్యారెక్టర్, ఒక పళ్ళెం కదా అది రీమేక్ అంటే. దాన్ని బెటర్ చేయాలి తప్పితే దాన్ని బ్యాడ్ ఎందుకు చేయాలి? అలా బ్యాడ్ చేసే అవకాశం లేదు రీమేక్లో. అందులో ఏ పాయింట్ దగ్గర అక్కడ సక్సెస్ అయింది అనేది ఆ పాయింట్ క్యాచ్ చేయాలి. చేసి మనం చేసి కావస్తే మంచి క్యారెక్టర్లు యాడ్ చేసుకోవచ్చు, అక్కడుండే క్యారెక్టర్లకి పాటలు యాడ్ చేయొచ్చు. ఏదైనా సరే మనం చేయాల్సింది ఏంటంటే దాన్ని బెటర్ చేయాలి, అంతేగాని దానికంటే బ్యాడ్ చేస్తే మాత్రం మనం తప్పు అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని యంగ్స్టర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మెసేజ్ ఇవ్వడం అనేది అసలు డైరెక్టర్ డిపార్ట్మెంట్కి ఉండదండి. ఎందుకు, డైరెక్టర్ అనేవాడికి ఒక బ్రెయిన్లో ఒక థాట్ ఉంటుంది. అంటే ఆ థాట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మీతోటి మీ కూడా తిరిగే మీ ఫ్రెండ్ మోటార్ సైకిల్ జర్నీయే డైరెక్షన్. అది ఒక ఫ్రెండ్ ఒకలాగా ఆలోచిస్తాడు, ఇంకో ఫ్రెండ్ ఇంకోలా ఆలోచిస్తాడు. అతని ఆలోచన ప్రకారం పెట్టేదే డైరెక్షన్ ఈ రోజుల్లో. అప్పుడు క్లోజ్ షాటు, మిడ్ షాటు, ట్రావెలింగ్, ఈ స్కూల్ ఇప్పుడు పోయింది. అనుకున్నది ఎలా చేయాలి అది రివర్స్లో చెప్తాను. కొందరేమో గ్లేరు కట్ చేసేవారు, ఇప్పుడు గ్లేర్నే నోవాలిటీగా చేస్తున్నారు ఇప్పుడు. అలాగే డైరెక్టర్ అనేవాడికి ఏంటంటే ఎక్కడా నేర్చుకోవద్దు మీరు. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రొడ్యూసర్గా డబ్బు ఖర్చు అవుతుంది దీనివల్ల అనేది నేర్చుకోండి. మీరు ఏం చెప్పాలనుకున్నారు ఒక కథని, కాశీ మజిలీ కథ తీసుకొని మీరైతే అలా చెప్తారు, పలానా వాళ్ళు అయితే అలా చెప్పారు, మీ ట్రెండ్ ఏంటి? రివర్స్లో చెప్తారా సినిమాని, లేకపోతే ఫేసులు కనబడకుండా చెప్తారా? ఇలా చెప్పడం వల్ల జనాన్ని ఇన్స్పైర్ చేస్తారా? ఏదో కొత్త థాట్ మీ బ్రెయిన్ నుంచి వచ్చేదే డైరెక్షన్. కానీ
డైరెక్షన్ అనేది నేర్చుకుంటే వచ్చేది కాదు. నేను మా కుర్రోళ్ళందరికీ కూడా చాలామందికి చెప్పేది ఏంటంటే, మీరు ఏమైనా మీరు అనుకున్న చేయండి. ఇక్కడ నేర్చుకోవడం ఇలాగా డైరెక్ట్గా ఇది ఎలా చేద్దాం అనుకుంటే నన్ను ఎప్పుడు అడగండి. మీరు చేయండి, మీరు ఎలా అనుకుంటే అలా చేయండి. కానీ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఒకటే, మీ ప్రొడ్యూసర్ కూడా ఆలోచించండి. మీరు ప్రొడ్యూసర్కి మీరు చేసిన సినిమాల వల్ల నష్టం రాకూడదు, అది మెయిన్ ఆలోచించి మీరు ఎన్ని హంగులైనా చేయండి. బట్ డైరెక్షన్ అనేది నేర్చుకునేది కాదు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మీరు మీ బ్రెయిన్లో ఒక కథని ఎలా ఊహిస్తారు అని చెప్పడమే నోవాలిటీ. అలా వెళ్ళండి. బట్ మీ వెనకాల ప్రొడ్యూసర్ ఉన్నాడు అనేది మాత్రం దృష్టిలో పెట్టుకోండి అని చెప్తా. అంతేగాని అందరూ ఇప్పుడు ఎవరి ట్రెండ్ ప్రకారం వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఒకళ్ళు అంటారు, ఏ సార్ ఆ పిక్చర్ ఏదో తీశారు, చాలా ఖర్చు అయిపోయింది వాళ్ళకి అంటే తప్పది. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఇష్టపడి చేసిన తర్వాత అది ఖర్చు అయినా కెలామిటీ అయినా అది రైట్. అతని ఇష్టం లేకుండా చేసేది ఎప్పుడు ఉండదు కదా సినిమాలో. ఎందుకు చేస్తాడు? అన్నీ కూడా అతని ఫేస్లో అవును అనుకునే కదా వెళ్తారు అందరు కూడా. అలా అవును అనుకుని వెళ్ళినంతసేపు అది తప్పులేదు. బట్ ఆ ప్రొడ్యూసర్ ఏదైనా ఊరు వెళ్ళిపోయి ఇక రాకుండా అతనికి తెలియకుండా సెట్లో అన్ని రకాల సినిమాలు జరిగితే అది తప్పు అవుతుంది. అందుకని మనం ప్రొడ్యూసర్ ట్రెండ్, అతని సేఫ్టీ అది మనం ఆలోచించాలి. అంటే ఒకటి చెప్పానండి, మనిషి టైమింగ్ ఉంటుంది, టైం వాల్యూ. అదట మార్నింగ్ ఉరి తీయబోయే మనిషితో ఆలోచించాలంట. వాడికి 5ంటికి చెప్తారు ఉరి తీస్తామని టెన్షన్ పడిపోతాడంట. అయ్యో ఇది ఆలోచించలేదు, అది ఆలోచించలేదు, అది ఆలోచించలేదని. అలాగే బ్యూటీని గుడ్డివాడి కళ్ళతో చూడాలంట. పువ్వులు ఎలా ఉన్నాయని చెప్తుంటే ఎంజాయ్ చేస్తుంటాడు, నేను చూడలేకపోయినా. అలాగే డైరెక్టర్ వాల్యూ ప్రొడ్యూసర్ లాఫ్ తోటి కొలాలి. మనం ప్రొడ్యూసర్లు ఎంతమంది ఆనందంగా ఉంటే అంత గొప్ప డైరెక్టర్లు మనం. మనకి ఆస్కార్ అవార్డు రాకపోయినా పర్వాలేదు, బట్ ప్రొడ్యూసర్ ఇచ్చే 100 days ఫంక్షన్కి ఇచ్చే షీల్డే మనకి ఇంపార్టెంట్. దట్స్ ఆల్. బట్ ఇది నా ఇండివిజువల్ ఒపీనియన్ అంతే. ఇందులో నేను ఒకరిని డామినేట్ చేయడానికి చెప్పిన ఒపీనియన్ ఏం కాదు. బట్ మనం ఎప్పుడూ కూడా డైరెక్టర్ అనేవాడు ఎప్పుడు రిలాక్స్ అవ్వకూడదు. సార్ ఇదే మెసేజ్ మా ఆరంభ పుస్తకంలో కూడా మీరు రాస్తే వచ్చిన గెస్ట్ అందరినీ ఇందులో. ఓకే. రామకృష్ణ గారు, ఆహ్వానాన్ని మన్నించి షోపై వచ్చినందుకు నమస్కారం.